ls-l టైప్ చేస్తే మనకి లాంగ్ లిస్ట్ ప్రింట్ అవుతుందని మన అందరికీ తెలుసు. అయితే ఈ లాంగ్ లిస్ట్ లో ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఫ్రంట్ ఎండ్ మనకు ఒక బిగ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ గురించి ఈ రోజు మనం చూద్దాం ఈ వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అయితే ఫస్ట్ కాలం ఇందులో మనకి ఫైల్ టైప్ రిప్రజెంట్ చేస్తుంది. ఏదర్ డైరెక్టరీ ఆర్ నార్మల్ ఫైల్ ఆర్ లింక్ ఫైల్. డైరెక్టరీ అయితే డి అని ఉంటుంది, నార్మల్ ఫైల్ అయితే ఐఫన్ సింబల్ ఉంటుంది, లింక్ ఫైల్ అయితే ఎల్ అనే వర్డ్ ఉంటుంది. అలానే ఫస్ట్ త్రీ కాలమ్స్ వచ్చేసి యూజర్ పర్మిషన్స్ ఉంటాయి, లైక్ రీడ్, రైట్ అండ్ ఎగ్జిక్యూట్. నెక్స్ట్ ఫర్దర్ 3 కాలమ్స్ వచ్చేసి మనకి గ్రూప్ పర్మిషన్స్ ఉంటాయండి, రీడ్, రైట్ అండ్ ఎగ్జిక్యూట్ అంటే గ్రూప్ కి. నెక్స్ట్ అదర్ పర్మిషన్స్, అదర్ పర్సన్ కి రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇస్తాం. నెక్స్ట్ మనకు ఒక నెంబర్ ఉంటుంది, ఏదర్ 0, 1 or 2 అని నెంబర్ ఉంది. అంటే అది ఫైల్ ఆర్ డైరెక్టరీ యొక్క లింక్స్ అండి. అంటే ఆ ఫైల్ కి ఎన్ని ఫైల్స్ లింక్స్ ఉన్నాయి, లేదా ఆ డైరెక్టరీకి సబ్ డైరెక్టరీస్ ఎన్ని ఉన్నాయి, లింక్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ మనకి ఫైల్ ఓనర్షిప్ అండ్ ఫైల్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ అనేది యూజర్ నేమ్ అండ్ గ్రూప్ నేమ్ ఉంటుంది. సపోజ్ ఒక ఫైల్ తీసుకుంటే ఆ ఫైల్ యొక్క ఓనర్ ఎవరు, ఆ ఓనర్ నేమ్ ఉంటుంది అంటే యూజర్ నేమ్. ఆ ఫైల్ ఏ గ్రూప్ కి సంబంధించింది, ఆ గ్రూప్ నేమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ సైజ్ ఆర్ డైరెక్టరీ సైజ్ అని బైట్స్ లో చూపిస్తుంది. నెక్స్ట్ మనకి డేట్ అండ్ టైం. ఇందులో మనం ఫైల్ ని లేదా డైరెక్టరీని లాస్ట్ మోడిఫికేషన్ టైం ఆర్ డేట్ అనేది ఆ డేట్ టైంలో మనకు తెలుస్తుంది.